Hi guys, welcome to our channel Laddu Vlogs. మన ప్రాజెక్ట్ ఏంటంటే లో బడ్జెట్లో పవర్ బ్యాంక్ ఎలా తయారు చేసుకోవాలి. మనకు కావాల్సిన ఐటమ్ ఏంటంటే 3 ఐటమ్స్ అయితే కంపల్సరీ కావాలి. వచ్చేసి పవర్ బ్యాంక్ మోడల్ ఇట్లుంటుంది. మనకు ఇది అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో కానీ 200-250 అలా వచ్చేస్తుంది. ఇది ఒకటి. సెకండ్ ఇది వచ్చేసి మనకు లిథియం బ్యాటరీ కావాలి. ఈ బ్యాటరీ వచ్చేసి 2200 mAh పవర్ ఉంటుంది. ఇది అదైతే ఒకటే బ్యాటరీ ఉంది కాబట్టి నేను ఒక దాంతో చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి మన పీవీసీ పైప్, ప్లాస్టిక్ దీని మనకి ఇక్కడ ఇంట్లో చాలా ఈజీగా దొరికిపోతుంది. ఇదైతే ఇంత ముక్క అయితే మాస్ అయిపోతుంది, ఇంత పెద్ద అవసరం లేదు. అలా పీవీసీ పైప్తో మనం ఇలా చిన్న బాక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా నేను చూపిస్తా. ఇదైతే వీడియో తీయలేదు నేనైతే, మీరు చేసుకొని దగ్గర నుంచి చూపిస్తే. ఇదైతే మీకు పీవీసీ పైప్ని పవర్ బ్యాంక్ మోడల్ తగ్గట్టు బాక్స్ అయితే చేసుకోవాలి, దీని సైజ్ తగ్గట్టు. సేమ్ ఇగో ఇట్లా మనకైతే నేను చూపిస్తాం. ఇక్కడ పోర్ట్లు ఇచ్చింది కాబట్టి ఇగో ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చింది కాబట్టి కరెక్ట్ లైట్ కానీ పోర్ట్ కానీ కరెక్ట్ సైజ్ తీసుకున్నా. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇక్కడ బటన్కు 4 లైట్స్ వస్తాయి. మనం దీనికి ఛార్జింగ్ పెట్టినప్పుడు 4 లైట్స్ వస్తాయి, అవన్నీ ఇక్కడ తీసుకున్నా. ఈ పీవీసీ బాక్స్కి అక్కడిక్కడ 2 ఫోన్స్ మొత్తం మూసేటట్టు ఇట్లా 2 చేసుకోవాలి. ఇక్కడ ఒకటి. ఇదంతా నేను ఆల్రెడీ చేసేసిన కాబట్టి చెప్తున్నా, మీరు చేసుకోవచ్చు ఈజీగా. టైం ఎక్కువ పడుతుంది కాబట్టి నేను చూపించలేకపోయినా. సేమ్ ఇట్లా కట్లు తీసుకోవాలి, వైట్, రెడ్ ఏదైనా సరే మీ ఇష్టం ఉంది. మైనస్కు ప్లస్కి కనెక్ట్ చేసేసుకోవాలి. ఈ వైర్లు మైనస్ సోల్డింగ్ చేసేసుకుందాం. మేమైతే మొత్తం సోల్డింగ్ చేసేసుకుందాం. మైనస్ ప్లస్కి అయితే మొత్తం సోల్డింగ్ అయితే చేసేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే నేను కేసులకి ఇలా దొబ్బుడే మంచిగా పంపించే ముందు దీన్ని టేప్ చుట్టేసుకుందాం. ఒక దగ్గరికి వైర్లు ఒక దగ్గర ఉంటాడు, టేప్ చుట్టేసుకుందాం ఒక్కసారి. గైస్ ఇప్పుడైతే ఇలాగైతే దొబ్బుడే ఇలాగైతే పెట్టేసుకోవాలి. దీన్ని సెట్ చేసేసుకుందాం. ఇలా అయితే పెట్టేసుకొని గైస్ ఇట్లా పెట్టేసుకుందాం. కొంచెం పీకి అయితే వేసుకుందాం. మనం అయితే మంచి రాసి చేసుకోవాలి. కట్ చేసుకున్నాక చుట్టుముట్టు ఇట్లా అయితే మంచిగా రాసేసుకోవాలి. కొంచెం నీట్గా కనిపించడానికి నేను రాసేసుకుంటున్నాను. గైస్ ఇది మొత్తం కాలిపోయింది. కవర్ గానికి మనం అయితే టేప్ చుట్టేద్దాం. ఇది బ్లాక్ టేప్ అయితే మంచిగా దీనికి చూడదాము. ఒక్కటి ఉండేటట్టు మొత్తం కవర్ గానికి నల్లగా అయింది కదా, వేడి చేసి ఉంపినాం కదా, అప్పుడు మొత్తం నల్లగా అయింది. అట్లని చెప్పేసి మొత్తం బ్లాక్ టేప్ చూసిద్దాం. మిగతా పెయింట్ ఉంటే పెయింట్ వేసుకోండి. నేనైతే బ్లాక్ టేప్ చుట్టేస్తా. మొత్తం ఇట్లా చూపిస్తా ఒక్క నిమిషం. ఇట్లా మొత్తం బ్లాక్ టేప్ చుట్టేసేద్దాం. ఇట్లా మొత్తం బ్లాక్ టేప్ చుట్టేసేయాలి. మనకైతే పాట్ ఇచ్చిండు. ఇక్కడ లైట్ బిట్ ఉంది మనకు. ఇక్కడ బటన్స్ ఉన్నాయి. ఇక్కడ ఛార్జింగ్ లైట్, ఛార్జ్ పెట్టినప్పుడు లైట్స్ వెలుగుతాయి. ఇక్కడ చూపిస్తే ఇప్పుడు ఎట్లా వెలుగుతాయో. అలా ఛార్జింగ్ లేదు మెయిన్. ఇప్పుడు నా ఫోన్కి కూడా ఛార్జ్ అవుతుంది కానీ అలా ఛార్జింగ్ లేదు. ఇప్పుడు చూడండి ఇక్కడ కనిపిస్తుందో లేదో, ఇక్కడైతే లైట్స్ వెలుగుతుంది. మనం ఛార్జింగ్ పెట్టగానే లైట్స్ వెలుగుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను లైట్ బిట్ ఉంది. లైట్ కూడా కరెంట్ బిట్లో పోయినా కానీ లైట్ బిట్ వేసుకోవచ్చు. ఇక్కడ బటన్ ఉంది. ఇక్కడ బటన్ జర కొంచెం మొత్తం పట్టుకుంటే లైట్ వచ్చేస్తుంది. లైట్ వచ్చిందా, కొంచెం బటన్ పెట్టుకోగానే లైట్ బిట్ వచ్చేసింది. ఇది మన పవర్ బ్యాంక్ అయితే. దీనికి ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ ఛార్జింగ్ పెడితే తెలుస్తుంది. ఇదే గైస్ మన పవర్ బ్యాంక్ అయితే పోయింది. చూసుకోండి ఎంత బాగా వచ్చింది. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని అయితే చూస్తున్నారని సబ్స్క్రైబ్ చేస్తారు. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంతే వీడియో.